అసలు గవర్నమెంట్కి ఆదాయం ఎలా వస్తుంది? జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీలో ఎన్ని రకాలు ఉంటాయి? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? జిఎస్టీ అనేది ఎప్పుడు ఎలా మొదలైంది? ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎందుకంటే మీలాంటి ఇంకొంతమంది జిఎస్టీ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో రికమెండ్. వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకోవడం అనుకుంటుంది కదా. అందుకని వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినైతే అసలు గవర్నమెంట్కి ఆదాయం అనేది ఎలా వస్తుందంటే మనం కట్టే ట్యాక్స్ మీదే ఆదాయం వస్తుంది. జనాలు కడతారు కదా ఇప్పుడు ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అది ఇది అని, దానివల్ల గవర్నమెంట్కి ఆదాయం అనేది వస్తుంది. జిఎస్టీ అంటే ఏంటంటే మనకందరికీ తెలిసిందే, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. దీంట్లోనే రెండు రకాలు ఉంటాయి జిఎస్టీలో. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఇంకోటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనకు తెలిసి కట్టేదాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. నాకు ఈ నెల యూట్యూబ్ నుంచి 10,000 వస్తుంది అనుకుంటే, ముందు నెల నెక్స్ట్ నెల 12,000 వచ్చింది అనుకోండి, నాకు తెలిసే నేను కట్టేదాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. దీంట్లోనే కార్పొరేట్ ట్యాక్స్. కార్పొరేట్ ట్యాక్స్ అంటే మీరు ఒక కంపెనీని రన్ చేస్తున్నారంటే మీరు కార్పొరేట్ ట్యాక్స్ కడతారు. అంటే కంపెనీని రన్ చేసేవాళ్ళు కార్పొరేట్ ట్యాక్స్ని కడతారు. వెల్త్ ట్యాక్స్ అంటే మీరు ఒక ప్రాపర్టీని కానీ ల్యాండ్ కానీ పర్చేస్ చేస్తున్నారంటే మీరు వెల్త్ ట్యాక్స్ అనేది కట్టాలి. అప్పుడు మాత్రమే వెల్త్ ట్యాక్స్ని కట్టాలి. ఇంకోటి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనకు తెలియకుండా కట్టేదాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఎగ్జాంపుల్ పేస్ట్ 100 రూపాయలు మనకు తెలియదు, దాంట్లోనే ట్యాక్స్ ఉంటుంది. మనకు తెలియకుండానే కట్టేస్తుంటాం. పేస్ట్, బ్రష్, కోకోనట్ ఆయిల్ ఇవన్నీ. ఎగ్జాంపుల్ క్యాబ్స్, ఓలా, ఊబర్ వాటిలో కూడా ట్యాక్స్ అనేది ఉంటుంది, సర్వీస్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జిఎస్టీ. ఈ జిఎస్టీ అనేది July 1, 2017 నాడు స్టార్ట్ అయింది. అంతకుముందు చాలా ట్యాక్స్ అనేది ఉండేది. సెంట్రల్ ట్యాక్సెస్ అనేవి ఉండేది. సెంట్రల్ కస్టమ్ డ్యూటీస్, సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, అడిషనల్ డ్యూటీస్ ఆన్ ఎక్సైజ్, అడిషనల్ డ్యూటీస్ ఆన్ కస్టమ్స్, ఇంకా రకరకాల ట్యాక్స్లు అనేవి ఉండేవి. స్టేట్ ట్యాక్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇటువంటి ట్యాక్స్లు అనేవి ఉండేవి. వీటన్నిటిని రిమూవ్ తీసేసి ఒకే ట్యాక్స్ అనేది రూపొందించింది ఈ ట్యాక్స్. అది జిఎస్టీ. ఈ జిఎస్టీలో 4 రకాలు ఉంటాయి. 4 టైప్స్ ఆఫ్ జిఎస్టీ. అవే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, యూటీజిఎస్టీ, అదేవిధంగా ఐసిజిఎస్టీ. ముందుగా సిజిఎస్టీ గురించి తెలుసుకుందాం. సిజిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ. అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో కలెక్ట్ అయ్యే జిఎస్టీని సిజిఎస్టీ అంటాం, సెంట్రల్ జిఎస్టీ. అండ్ ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. స్టేట్లో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్ట్ అయ్యే ట్యాక్స్ని ఎస్జిఎస్టీ అంటాం. అదేవిధంగా యూటీజిఎస్టీ అంటే యూనియన్ టెరిటరీ జిఎస్టీ. అంటే పెండి, పాండిచ్చేరి ఇటువంటి ప్లేసెస్లో కలెక్ట్ అయ్యే ట్యాక్స్ని యూటీజిఎస్టీ అంటాం. ఇంకోటి లాస్ట్ వన్ ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఒక 2 కంపెనీస్ అనేవి గూడ్స్ని ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు కలెక్ట్ అయ్యే ట్యాక్స్ని ఐజిఎస్టీ అంటాం. 2 రాష్ట్రాల కమాండ్ నడుమ కలెక్ట్ అయ్యే ట్యాక్స్ని ఐజిఎస్టీ అంటాం. ఈ జిఎస్టీలో కూడా చాలా స్లాబ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ 0%, 5%, 12%, 18%, 28%. ఈ విధంగా గూడ్స్ మీద డిపెండ్ అయ్యి స్లాబ్స్ అనేది ఉంటాయి. ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్. నేను ఒక మొబైల్ ఫోన్ కొంటున్నానంటే దానికి నేను కట్టేది 12% జిఎస్టీ కట్టాలి. అదేవిధంగా శానిటైజర్ కొంటుంటే దానికి 18% జిఎస్టీ కట్టాలి. ఇంకోటి బంగారం, గోల్డ్. దీన్ని నేను గోల్డ్ కొంటున్నట్లయితే దీనికి 3% జిఎస్టీ కట్టాలి. అదేవిధంగా బైక్ కొంటున్నట్లయితే 28% జిఎస్టీ అనేది కట్టాలి. అండ్ కార్ కొంటున్నట్లయితే కూడా 28% జిఎస్టీ అనేది కట్టాలి. ఇలా జిఎస్టీ అనేది గూడ్స్ ద్వారా స్లాబ్స్ ఉంటాయి. జిఎస్టీ అనేది పెట్రోల్ డీజిల్ పైన
జిఎస్టీ అనేది ఉండదు. మందు ఆల్కహాల్ పైన జిఎస్టీ అనేది ఉండదు. అండ్ కరెంట్ పైన కూడా, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పైన కూడా జిఎస్టీ అనేది ఉండదు. మిగతా అన్ని గూడ్స్ పైన ఉంటుంది. అండ్ అసలు రాజకీయ నాయకులకి డబ్బు అనేది ఇలానే వస్తుంది, మన నుంచి వస్తుంది, మనం కట్టే ట్యాక్స్ నుండే. వాళ్ళు మనకి రోడ్లు ఇవన్నీ మనకు పథకాలన్నీ ఇస్తారు. ఎవడు కూడా వాడి జేబు నుండి ఒక్క పైసా కూడా తీయడు. ఇది తెలుసుకోవాలి మనం. అండ్ తెలుసుకున్నారు కదా, వీడియోని ఎండ్ చేయబోయే ముందు మన సబ్స్క్రైబర్ యొక్క ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అయితే చూడండి. ఈ ఛానల్లో చాలా మంచి గ్రోత్ ఉన్న బిజినెస్ ఐడియాస్ గురించి చెప్తారు, టిప్స్ కూడా ఇస్తారు. ఛానల్ పేరు వచ్చేసి సగా పైసా. ఛానల్ లింక్ బయోలో ఇస్తాను, ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మీరు కూడా మన సబ్స్క్రైబర్ లాగే ఫ్రీగా ప్రమోట్ చేయాలనుకుంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానివచ్చు, యూట్యూబ్ ఛానల్, బిజినెస్, మీ ఓన్ బిజినెస్ గురించి ఫ్రీగా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, ఫీజు ఏముండదు, ఛార్జ్ ఏముండదు. మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ బాక్స్లో మీ ఛానల్ నేమ్ కానివచ్చు, మీ బిజినెస్ నేమ్ కానివచ్చు కమెంట్ బాక్స్లో సెండ్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి. నేను డెఫినెట్గా మీ ఛానల్ని ప్రమోట్ చేస్తాను. అండ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తెస్తాను. థ్యాంక్ యూ.